Hello friends, Namaste Andarki. This is your Mahmood and welcome to our channel Future in Technology. Today we are going to unbox a new Vega helmet which is under cost of 1600 rupees and in budget. And ఈ హెల్మెట్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఈ బడ్జెట్లో 1600 to 700 బడ్జెట్లో ఒక మంచి హెల్మెట్. ఇట్ షుడ్ బి స్టైలిష్ అండ్ ఇట్ షుడ్ బి కాంపాక్ట్, ఇట్ షుడ్ బి ఫిట్ అండ్ ఇట్ షుడ్ బి సేఫ్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఈ హెల్మెట్ అయితే చూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ గోనా బి గుడ్ డీల్ అండ్ ట్రస్ట్ మీ. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ రింగ్ చేయండి. అండ్ నాకు వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందజేస్తుంది. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. అండ్ ఈ హెల్మెట్ టాప్ వ్యూ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం సైడ్ వ్యూ అండ్ దీని వైజర్ అయితే తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి టోటల్ వ్యూ అయితే చూడండి 360 degreesలో. అండ్ ఇది వచ్చేసరికి మ్యాటీ బ్లాక్, చాలా బాగుంటుంది. నా కలర్ దీని కలర్ చూస్తే మీకు కలర్ ఏంటంటే తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మ్యాటీ బ్లాక్. అండ్ ప్యూర్ బ్లాక్ అయితే ప్యూర్ బ్లాక్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది, చిన్న అదేంటంటారు షైనీస్ వస్తుంది. అండ్ ఇక్కడ దీని ఐఎస్ఓ మార్క్ IS 4151 అలాగనే దీని ఐఎస్ఓ మార్క్ అండ్ వేగా కంపెనీ ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఎయిర్ వెంట్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఎయిర్ వెంట్ అవుట్లెట్సే. అండ్ ఇన్లెట్స్ గురించి మనం మాట, ఈ డిజైన్ కూడా చాలా సిల్కీ డిజైన్ అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది డిజైన్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్. అండ్ ఇన్నర్ ప్రొడక్షన్ అండ్ ఇన్నర్ మెటీరియల్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ మీకు కనిపిస్తుందో లేదో. అండ్ ఇది వచ్చేసరికి చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఇది మన చీక్స్ దగ్గర మనం పట్టుకుని వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి ఎం సైజ్ హెల్మెట్ అయితే నేను బుక్ చేయడం జరిగింది. అండ్ LM ఆ సైజులో ఎలా ఉంటాయని కూడా మనం ఇప్పుడు ముందు మాట్లాడుకుందాం. ఇందులో బెస్ట్ దీని ఫ్యూచర్ వచ్చేసరికి డబుల్ వైజర్. ఇది ఓపెన్ వైజర్, ఇది ఫ్రంట్ వైజర్. అండ్ ఇన్నర్ మీరు గమనించినట్లయితే కనుక ఇన్నర్ ఇంకో వైజర్ ఉంటుంది. ఇది కూడా మనకు అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ 6 లేదంటే డార్క్ లైట్ రిఫ్లెక్షన్ ఇలాంటి టైంలో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. మన కంటికి డైరెక్ట్గా రైట్ రిఫ్లెక్ట్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసరికి ఇది రబ్బర్ మ్యాట్. ఇన్ కేస్ ఇది క్లోజ్ అయి ఉన్నప్పుడు ఇన్ కేస్ ఎయిర్ ఉన్న డస్ట్ ఉన్నా సరే ఇందులోంచి వెళ్ళకుండా ఈ రబ్బర్ మ్యాట్ అయితే మనకి స్టాప్ చేస్తుంది అనమాట. ఎనీ టైం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే డస్ట్ ఏదైనా ఉంటే మనం బ్రష్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వైజర్ వచ్చేసరికి స్క్రాచ్లెస్ వైజర్ ఇది. అండ్ ఇక్కడ మాన్యువల్ ఈ టాప్ హెడ్ ఉంది కదా, ఈ టాప్ ఇది ఉంది కదా, ఇదైతే కనుక మనకి నచ్చకపోతే కనుక మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవడం ఇచ్చి ఇది ఒక స్క్రూ అండ్ ప్యారలల్లో ఉన్న ఆపోజిట్లో ఉన్న ఇది ఒక స్క్రూ అండ్ టాప్ స్క్రూ, ఈ మూడు రిమూవ్ చేస్తే కనుక మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది హెల్మెట్ యొక్క ఇన్లెట్ ఎయిర్ ఇన్లెట్ అనమాట. ఇది మనకు అవసరం లేదనుకుంటే మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ నట్ని యూజ్ చేసుకుని మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు అవసరం ఉండాలి అని లాంగ్ డ్రైవ్ వెళ్తే మనకి ఎయిర్ పాస్ అవ్వాలి, మన హెడ్ త్రూ అనుకుంటే కనుక మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా హెడ్ త్రూ అయిన ఎయిర్ వచ్చేసరికి D2 అండ్ E2 అండ్ E2 టోటల్ 6. ఈ 6 నుంచి మనకు వెంట అవుట్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి అండ్ మనం మాట్లాడేటప్పుడు కానీ మనం గాలి తీసుకునేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ఫిల్టర్డ్. ఇక్కడైతే మనకు 3.5 మైక్రాన్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ మైక్రాన్ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే డస్ట్ని లోపల రానివ్వు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసరికి కెమెరా మౌంట్ చేయడానికి అయితే మనకు అంత కంఫర్టబుల్ అయితే కాదు, ఎందుకంటే దీని వచ్చేసరికి గోల్డ్ ఇలా ఉంటుంది కాబట్టి కెమెరా మౌంట్ చేయడానికి కంఫర్టబుల్ కాదు. బట్ ఏ స్మూత్ రైడ్ అండ్ కూల్ రైడ్ అండ్ సేఫ్ రైడ్ అండ్ షుడ్ బి స్టైలిష్ అనుకుంటే కనుక ఈ హెల్మెట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇది అండ్ వచ్చేసరికి హెల్మెట్ LM సైజులు ఉన్నాయి. L ఏంటి, M ఏంటి, S ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ L వచ్చేసరికి మీరు సైజ్ ఎలా కొలుచుకోవాలంటే అది ఎలా చూస్తారంటే మనకి ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాని బట్టి కొలుచుకోవాలన్నమాట. ఇది ఇక్కడ వరకు 56. మీ ఫోర్ హెడ్ ఉంటుంది కదా, మీ ఫోర్ హెడ్ చుట్టూ ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది అది కొలుచుకోండి. ఇన్ కేస్
ఇన్ కేస్ 56 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, మీరు స్మాల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ 57 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ 58 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, మీ హెడ్ సరౌండింగ్, ఫోర్ హెడ్ సరౌండింగ్స్లో 58 వచ్చింది అనుకోండి లార్జ్, అండ్ 60 సెంటీమీటర్స్ వస్తే కనుక ఎక్సెల్, అండ్ 54 సెంటీమీటర్స్ వస్తే కనుక ఎక్సెస్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసరికి నాకు 1600 పడింది. ప్రజెంట్ అయితే అమెజాన్ 1580కి అవైలబుల్ అవుతుంది. అండ్ వచ్చేసరికి దీని యొక్క మెయిన్ ఖాసియత ఏంటంటే ఫ్రెండ్స్, హెవీ లోడ్. మనం ఎప్పుడన్నా కొంచెం హై స్పీడ్ వెళ్ళినప్పుడు కానీ, లాంగ్ స్పీడ్ వెళ్ళినప్పుడు కానీ, లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ రేంజ్లో, ఈ మోడల్లో హెల్మెట్స్ అయితే కనుక స్టీల్ బాడీలో కానీ ఇందులో దొరకట్లేదు, ఓన్లీ వేగాలో దొరుకుతుంది. అండ్ ఇందులో ఇది బ్లాక్ మ్యాట్ అండ్ బ్లాక్, ఈ రెండు కలర్స్ వచ్చేసరికి 1500 to 1600 మధ్యలో వేరీ అవుతున్నాయి. అండ్ ఇందులోనే రెడ్ కానీ, గ్రాఫిక్ టోన్ కానీ, బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, డిఫరెంట్ కలర్ వేరియంట్స్ కావాలనుకుంటే కనుక మీరు 1800 నుంచి 2500 వరకు మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి అన్బాక్సింగ్. అండ్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 2 క్లాంప్స్ ఇచ్చారు. ఒకటి ఇన్లెట్ క్లాంప్, ఇది మనకి ఏదైతే ఇది ఉందో ఇది ఇలా అప్ చేస్తే కనుక మనకి ఇది ఫ్రీ అవుతుంది. లైక్ ప్రీవియస్ బెల్ట్లు వచ్చావు కదా, ఆ మోడల్ అనమాట. మన లెవెల్ని బట్టి ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి, 4 లెవెల్స్ ఉన్నాయి. ఈ 4 లెవెల్స్ మన హెడ్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఒకప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఉండే కదా, స్కూల్ బ్యాగ్స్ లాక్ సిస్టమ్ టైపు, మనం ఇది ఇంత లూజ్ కలితే లూజ్, టైట్ కలితే టైట్ మనం చేసుకోవచ్చు అనమాట. అకార్డింగ్ టు మన చిన్న బట్టి, మన చిన్న సైజ్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నేను ఇప్పుడు హెల్మెట్ అయితే వేర్ చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు వాయిస్ ఎలా వస్తుందో మీరు చూడొచ్చు బయటికి. అండ్ ఇదైతే నేను లాక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇవన్నీ పర్ఫెక్ట్ సైజ్లో ఉన్నాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇన్నర్ వైజర్ అండ్ అవుటర్ వైజర్. ఇఫ్ ఐ నీడ్ ఇట్ దెన్ ఐ విల్ క్లోజ్ ది అవుటర్ వైజర్. ఇఫ్ ఐ డిడెంట్ నీడ్ ఇట్ దెన్ ఐ విల్ ఓపెన్ ఇట్. అండ్ ఎయిర్ ఇన్ కేస్ వస్తే కనుక ఎయిర్ వచ్చే గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మిగతా హెల్మెట్లో చూసుకుంటే కనుక ఎంత గ్యాప్ ఉంటుంది, ఇంత గ్యాప్లో డస్ట్ అండ్ ఎంత లోపల స్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఇది చాలా కంఫర్ట్ ఉంది, మూవింగ్ కూడా లేదు. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నేను నా ఫోర్ హెడ్ ఏదైతే ఉందో ఆ ఫోర్ హెడ్ నేను కొలుచుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి, నేను మాట్లాడేటప్పుడు కానీ అండ్ నేను చూసేటప్పుడు కానీ ఇవన్నీ చాలా విజిబుల్గా ఉన్నాయి. మార్నింగ్ టైం చాలా క్లియర్ ఉంటుంది. అండ్ 6 to 7 వరకు అయితే నాకు తెలిసి ఇన్నర్ వైజర్ యొక్క యూసేజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఆఫ్టర్ 7, ఆఫ్టర్ 8, ఆఫ్టర్ 9 వచ్చేసరికి మనకి దీని విజిబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది గ్రే కలర్లో ఉంది. సో గ్రే కలర్లో ఉండడం వల్ల నాకు ఇప్పుడే గ్రే కలర్ కనిపిస్తుంది కాబట్టి నైట్ కనిపించే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ దీన్ని ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇందులో ఏదైతే ఇన్నర్ మెటీరియల్ ఇచ్చాడో ఈ మెటీరియల్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ మనం రిమూవ్ చేసుకొని మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ హెల్మెట్ గురించి రివ్యూ అయితే. అండ్ మై ఫస్ట్ రివ్యూ వచ్చేసరికి హెల్మెట్ చాలా స్టైల్గా ఉంది అండ్ చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత దీని రివ్యూ అయితే నేను కామెంట్స్లో రాస్తాను. అండ్ ఈ బడ్జెట్లో, ఈ కేటగిరీలో ఈ హెల్మెట్ ఈజ్ ది బెస్ట్ ఐ థింక్. నా ఒపీనియన్ ప్రకారం హెల్మెట్ అయితే మీరు తప్పకుండా చూస్ చేయొచ్చు. ఐ విల్ రికమెండ్ స్ట్రాంగ్లీ అండ్ నో డౌట్ అట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కండి, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దగ్గర వరకు తీసుకొస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై, టేక్ కేర్.